ఈరోజు 4వ తరగతి ఆంగ్లం పాఠ్యపుస్తకంలోని 3వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 3వ పాఠం ఏ ట్రిప్ ఆఫ్ మెమరీస్, ఒక జ్ఞాపకాల యాత్ర. ఇందులో 34 నుంచి 36 పేజీ వరకు సినానమ్స్ అంటే పర్యాయ పదాలు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. కింద నిన్న వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలను అబ్జర్వ్ చేయండి అంటున్నారు. ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్. క్విక్లీ అని పైన అండర్లైన్ ఉండి, ఐ హరీడ్లీ హ్యాడ్ మై బాత్. హరీడ్లీ కింద కూడా అండర్లైన్ ఉంది. ఐ ఇన్స్టెంట్లీ హ్యాడ్ మై బాత్. ఇన్స్టెంట్లీ కింద కూడా అండర్లైన్ ఉంది. అబ్జర్వ్ చేశారు కదా. ద అండర్లైన్ వర్డ్స్ క్విక్లీ, హరీడ్లీ అండ్ ఇన్స్టెంట్లీ క్యారీ నియర్లీ ద సేమ్ మీనింగ్. సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సినానమ్స్. ఇక్కడ అండర్లైన్ చేయబడిన వర్డ్స్ హరీడ్లీ, ఇన్స్టెంట్లీ, క్విక్లీ అంటే వేగంగా లేదా త్వరగా, అన్నిటికీ ఒకటే అర్థం వస్తుంది కాబట్టి సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ కాల్డ్ సినానమ్స్. ఒకటే అర్థాలను ఇచ్చే పదాలను మనం ఏమంటాం, తెలుగులో పర్యాయ పదాలు అంటాం కదా, అలాగే ఇంగ్లీష్లో సినానమ్స్ అంటాం. సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సినానమ్స్. ఈ సినానమ్ ఈజ్ ఎ వర్డ్ దట్ హ్యాస్ నియర్లీ ద సేమ్ మీనింగ్ యాజ్ అనదర్ వర్డ్. సినానమ్ అంటే పర్యాయ పదం అంటే ఒక పదానికి మరొక పదానికి మధ్య అర్థం దగ్గర ఒకే విధంగా ఉంటే అటువంటి పదాలను మనం ఏమంటామంటే సినానమ్స్, పర్యాయ పదాలు అంటాం. నియర్లీ ద సేమ్ మీనింగ్ అంటే దగ్గర ఒకటే అర్థం ఉండాలి. ఓకేనా, అటువంటి పదాలను ఏమంటామంటే మనం సినానమ్స్, పర్యాయ పదాలు. లెట్ us see a few more examples here. కిందనున్న కొన్ని ఉదాహరణలు చూద్దాం. వండర్ఫుల్కి సినానమ్ అడ్మైరబుల్, అమేజింగ్, astonishing. వండర్ఫుల్, అడ్మైరబుల్, అమేజింగ్, astonishing. ASTONISH astonishing. వెకేషన్ అంటే సినానమ్ బ్రేక్, హాలిడే. వెకేషన్, బ్రేక్, హాలిడే. బ్యూటిఫుల్ అందమైన, ప్రిటీ అయిన అందమైన, గుడ్ లుకింగ్ అయిన అందమైన, చార్మింగ్ అయిన అందమైన. బ్యూటిఫుల్ అయిన దానికి సినానమ్స్ ప్రిటీ, గుడ్ లుకింగ్, చార్మింగ్. మెమొరీ మైండ్, రీకలెక్షన్, రిమెంబరెన్స్. మెమొరీ అంటే జ్ఞాపకం, మైండ్, రీకలెక్షన్, రిమెంబరెన్స్ ఇవన్నీ కూడా దానికి సినానమ్స్, పర్యాయ పదాలు. కంట్రీ యార్డ్ లాన్, ప్యాటియో అండ్ ఆర్డ్. కంట్రీ యార్డ్ అంటే లాన్, ప్యాటియో అండ్ యార్డ్. కంపోజ్డ్ కాన్ఫిడెంట్, ఈజీ గోయింగ్, లెవెల్ హెడెడ్. కంపోజ్డ్ అంటే కాన్ఫిడెంట్, ఈజీ గోయింగ్, లెవెల్ హెడెడ్. అకేషనల్లీ, సమ్టైమ్స్, నవ్ అండ్ దెన్ అంటే ఎవ్రీ టైమ్ అది రిపీట్ అవుతుంది. నవ్ అండ్ దెన్, అకేషనల్లీ. ఫ్రీక్వెంట్లీకి వ్యతిరేక పదం అకేషనల్ కాబట్టి ఇక్కడ ఇన్ఫ్రీక్వెంట్లీ అంటాం. అకేషనల్ అంటే సినానమ్స్, సమ్టైమ్స్, నవ్ అండ్ దెన్ అంటే ఎవ్రీ టైమ్, నవ్ అండ్ దెన్. ఇన్ఫ్రీక్వెంట్లీ. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్, అల్యూరింగ్, అమ్యూజింగ్, అట్రాక్టివ్. ఇంట్రెస్టింగ్ అంటే అల్యూరింగ్, అమ్యూజింగ్, అట్రాక్టివ్ ఇవన్నీ సినానమ్స్, పర్యాయ పదాలు ఇంట్రెస్టింగ్కి. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ కేర్ఫుల్లీ. కిందనున్న పారాగ్రాఫ్ని చదవండి, గీత గీసిన పదాలను అబ్జర్వ్ చేయండి అంటున్నారు. హర్స్లీ హిల్స్ ఈజ్ ఏ వెల్ నోన్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వెల్ నోన్ కింద గీత గీయబడింది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఊటీ ఆఫ్ ఆంధ్ర. వీ ఫీల్ ఏ కూల్ బ్రీజ్ అండ్ ఎంజాయ్ లుకింగ్ ఎట్ ది హెవీ బుషెస్. ఇక్కడ హెవీ కింద అండర్లైన్ చేయబడింది. వి సీ ఏ గుడ్ లుకింగ్ సీనరీ అండ్ హై మౌంటైన్స్ దేర్. ఇక్కడ గుడ్ లుకింగ్ దగ్గర అండర్లైన్ చేయబడింది. ద హోల్ ఏరియా ఈజ్ ఫిల్డ్ విత్ గ్రీన్ ట్రీస్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. ఇక్కడ ఫిల్డ్ అనే దగ్గర అండర్లైన్ చేయబడింది. ద టెంపరేచర్ ఈజ్ వెరీ కూల్. ఇక్కడ టెంపరేచర్ అనే దగ్గర అండర్లైన్ చేయబడింది. Now fill in the blanks with suitable synonyms in the following. Use the help box. పక్కన ఉన్న హెల్ప్ బాక్స్ లేదా పదాలను ఉపయోగించి ఈ కిందనున్న బ్లాంక్స్ని ఫిల్ చేయమంటున్నారు. ఫేమస్, హెల్ప్ బాక్స్లో ఏ పదాలు ఉన్నాయంటే ఫేమస్, బ్యూటిఫుల్, క్లైమేట్, కవర్డ్, డెన్స్. ఓకేనా. హర్స్లీ హిల్స్ పైన పారాగ్రాఫ్ కింద కూడా ఉంది, కానీ ఆ పదాలను మార్చారు. ఆ అండర్లైన్ ఉండే పదాలని మార్చి వాటి యొక్క సినానమ్స్ పెట్టారు. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. హర్స్లీ హిల్స్ ఈజ్ ఏ డాష్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పైన ఇక్కడ ఏ టూరిస్ట్ స్పాట్స్ అంటే వెల్ నోన్ టూరిస్ట్ అని ఉంది కదా, టూరిస్ట్ స్పాట్ అని. ఇక్కడ మనం వెల్ నోన్కి ఈ పదాల్లో ఏమొస్తుంది,
వెల్ నోన్కి సినానం ఫేమస్ కాబట్టి ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ఒకటో క్వశ్చన్ ఆన్సర్ కింద ఒకటో క్వశ్చన్ ఆన్సర్ ఫేమస్ రాసుకున్నాం. నెక్స్ట్ వి ఫీల్ కూల్ బ్రీజ్ అండ్ ఎంజాయ్ లుకింగ్ అట్ డాష్ బుషెస్. అక్కడ పైన ఉన్న పారాగ్రాఫ్లో సేమ్ పారాగ్రాఫ్ కానీ బుషెస్ ముందు ఏముంది, హెవీ బుషెస్ అని ఉంది. ఇక్కడ మనకి ఏమిచ్చారు, డెన్స్ అయినా హెవీ అయినా ఆ రెండు సినానమ్స్ కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవాలంటే డెన్స్ బుషెస్. వీ ఫీల్ కూల్ బ్రీజ్ అండ్ ఎంజాయ్ లుకింగ్ ఎట్ డెన్స్ బుషెస్. రెండో దాని ఆన్సర్ డెన్స్. నెక్స్ట్ వీ సీ ఏ డాష్ సీనరీ అండ్ హై మౌంటైన్స్ దేర్. పైన పారాగ్రాఫ్లో అంటే సేమ్ పారాగ్రాఫ్ అక్కడ సీనరీ ముందు ఏముంది, గుడ్ లుకింగ్ సీనరీ అని ఉంది. ఇక్కడ మనకి ఏమిచ్చారు, గుడ్ లుకింగ్ బదులు బ్యూటిఫుల్ అని ఇచ్చారు. ఇక్కడ చూసారా బ్యూటిఫుల్ అని ఇచ్చారు. ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, గుడ్ లుకింగ్ బదులు బ్యూటిఫుల్ అని రాసుకోవాలి. వి సీ ఏ బ్యూటిఫుల్ సీనరీ అండ్ హై మౌంటైన్స్ దేర్. ద హోల్ ఏరియా డాష్ విత్ గ్రీన్ ట్రీస్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. పైన దాంట్లో 4వ దాంట్లో ఏమిచ్చారు, ఫిల్డ్ విత్ అని ఉంది. ఫిల్డ్ విత్ గ్రీన్ ట్రీస్ అని. ఇక్కడ మనము దానికి సినానమైన ఇక్కడ ఏ పదం వస్తుంది, ఫిల్డ్ బదులు కవర్డ్. కాబట్టి ద హోల్ ఏరియా కవర్డ్ విత్ గ్రీన్ ట్రీస్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. ద డాష్ ఈజ్ వెరీ కూల్. అక్కడ ఏమిచ్చారు, ద డాష్ ఈజ్ వెరీ కూల్ అండ్ ద టెంపరేచర్ ఈజ్ వెరీ కూల్. అక్కడ టెంపరేచర్ ఇచ్చారు పైన, ఇక్కడ మనకి టెంపరేచర్ బదులు ఏ సినానం ఇచ్చారు, క్లైమేట్ ఇచ్చారు. కాబట్టి మనం క్లైమేట్ రాసుకోవాలి. ద క్లైమేట్ ఈజ్ వెరీ కూల్. ఓకేనా. ఫస్ట్ దాన్ని ఫేమస్, రెండోది డెన్స్, మూడోది బ్యూటిఫుల్, 4వది క్లవరు, 5 క్లైమేట్. మ్యాచ్ ద వర్డ్స్ విత్ సూటబుల్ సినానమ్స్. ఇక్కడ కింద నుండి వర్డ్స్ని జతపరచమంటున్నారు, వాటి యొక్క సినానమ్స్ అంటే పర్యాయ పదాలతో జతపరచమంటున్నారు. షేర్ అనే దానికి సినానం ఏంటి, డిస్ట్రిబ్యూట్, పంచడం. షేర్ అనే దానికి సినానం డిస్ట్రిబ్యూట్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈ. షేర్కి సినానం డిస్ట్రిబ్యూట్, కరెక్ట్ ఆన్సర్ 1వది ఈ. నెక్స్ట్ ప్యాక్కి కరెక్ట్ ఆన్సర్ బండిల్, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి. ప్యాక్కి సినానం ఏంటంటే బండిల్, కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ టచ్, కరెక్ట్ ఆన్సర్ డి. ఫీల్, టచ్ అంటే ఫీల్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ డి. టచ్కి ఫీల్ కాబట్టి 3వదాని ఆన్సర్ డి. నెక్స్ట్ ఎంజాయ్, కరెక్ట్ ఆన్సర్ ఏ. డిలైట్, ఎంజాయ్కి సినానం ఏంటంటే డిలైట్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏ. 4 ఆన్సర్ ఏ. నెక్స్ట్ స్లోప్కి సినానం ఇటువైపు స్లాంట్ అన్న స్లోప్ అన్న ఆ రెండు సినానమ్స్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ బి. 5 కరెక్ట్ ఆన్సర్ బి. యాంటోనిమ్స్. ఇప్పుడు యాంటోనిమ్స్ చూద్దాం. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. కిందనున్న సెంటెన్స్ని చదవమంటున్నారు, వాక్యాన్ని చదవమంటున్నారు, అండర్లైన్ చేయబడిన వర్డ్స్ని అబ్జర్వ్ చేయమంటున్నారు. యూ మస్ట్ గో టు హర్స్లీ హిల్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ కోల్డ్ వెదర్ ఇన్ హాట్ సమ్మర్. ఇక్కడ కోల్డ్, హాట్ ఆ రెండింటిపైన అండర్లైన్ చేయబడింది కాబట్టి ఈ రెండు యాంటోనిమ్స్, వ్యతిరేక పదాలు. కోల్డ్ అంటే చలని, హాట్ అంటే వేడిమి. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి యాంటోనిమ్స్ అవుతాయి. యాంటోనిమ్స్ అంటే ఒకదానికొకటి వ్యతిరేక పదాలు అవుతాయి. అదే చెప్తున్నారు. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అండర్లైన్ చేయబడిన హాట్, ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, దే ఆర్ ఆపోజిట్ ఇన్ మీనింగ్. పైన అండర్లైన్ చేయబడిన గీయబడిన పదాలు ఒకదానికొకటి వ్యతిరేక పదాలు. ఆ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి, మీనింగ్లో కూడా అర్థంలో కూడా వ్యతిరేకంగా ఉంటాయి. రైట్ ఆపోజిట్ వర్డ్స్ టు ద ఫాలోయింగ్ వర్డ్స్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ నీడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్. కొన్ని ఆపోజిట్ వర్డ్స్నేమో మీ లెసన్ నుంచి రాయమంటున్నారు, వాటిని కొంచెం చూద్దాం. జాలీ, గ్లూమీ. జాలీకి వ్యతిరేక పదం గ్లూమీ, GLOOMY. జాలీ అంటే సంతోషం, గ్లూమీ అంటే దిగాలుగా ఉండడం. అబోవ్ అంటే పైన, బిలో అంటే కింద. అబోవ్ అంటే దానికి వ్యతిరేక పదం బిలో. అబోవ్ అంటే పైన, బిలో అంటే క్రింద. బిగ్ అంటే పెద్ద, స్మాల్ అంటే చిన్న. బిగ్, స్మాల్. టాల్ అంటే పొడవు, షార్ట్ అంటే పొట్టి. పొడవు, పొట్టి. టాలు, షార్ట్. క్లీన్, డర్టీ. క్లీన్ అంటే పరిశుభ్రం, డర్టీ అంటే అపరిశుభ్రం. ఫ్రెష్ అంటే తాజా, రాటన్ అంటే కుళ్ళిపోయిన. ఫ్రెష్కి వ్యతిరేక పదం ROTTEN, రాటన్. చాలా పదాలు ఉంటాయి కానీ నార్మల్గా అంటే జనరల్గా ఉపయోగించేది రాటన్. నెక్స్ట్ గుడ్, బ్యాడ్. గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు. స్ట్రాంగ్ అంటే గట్టిగా, వీక్ అంటే గట్టిగా కాకుండా వీక్ అంటే వీక్గా ఉండడం. నెక్స్ట్ సైలెంట్, నాయిసీ. సైలెంట్ అంటే సైలెంట్గా ఉండడం, నాయిస్ అంటే బిగ్గా సౌండ్ చేయడం.
బ్రైట్ అంటే ప్రకాశవంతం, డల్ అంటే ప్రకాశవంతంగా లేకపోవడం. బ్రైట్ అంటే ప్రకాశవంతం, డల్ అంటే ప్రకాశవంతం లేకుండా నలుపుగా ఉండడం లేదా చీకటిగా ఉండడం. థ్యాంక్ యూ.